రీసెంట్‌గానే అయితే మా డాడీ అయితే ఎక్స్‌పైర్ అయ్యిండు. హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ నాని వ్లాగ్స్. ఈరోజు అయితే మీకైతే ఓ విషయం అయితే చెప్దామనుకుంటున్నా నా లైఫ్ గురించి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇది. మా ఇంట్లో మంచిగా ఉంది కూడా అంటే ఇది ఒక్కటైతే మంచిగానే ఉంది. రీసెంట్‌గా ఇవన్నీ షేవింగ్ ఫస్ట్ అయితే ఈ షేవింగ్ ఎందుకు తీసినా అంటే దీనికి ఏదో రీజన్ ఉంది. రీసెంట్‌గా మా ఫాదర్ అయితే చనిపోయిండు. ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యత అంతా నా మీద పడ్డది కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి నేను మా ఇల్లు అయితే ఇట్లా అవుతుంది. మీకైతే ఇవ్వబడుతున్నాను. మా ఇల్లు అయితే ఇట్లా అవుతుంది. మా ఇంట్లోకి వాన వస్తుంది, ఎండ వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ చేంజ్ చేయాలి. మాకైతే ఓ సిస్టర్ మ్యారేజ్ చేయాలి. మా చెల్లె మ్యారేజ్ చేసినాక ప్లాన్స్ ఫ్రీ లైఫ్ గోల్స్ అనుకుంటా. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చేసి ఒక ఇల్లు కట్టాలి. ఫస్ట్ ఒక చిన్న అయినా పర్లేదు, ఒక ఇల్లు అయితే ఉండాలి. సెకండ్ వచ్చేసి మా చెల్లి మ్యారేజ్ అయితే చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి నా మ్యారేజ్ సెటిల్ కావాలి లైఫ్లో. అందుకే ఈ యూట్యూబ్ కెరియర్ని అయితే ఎంచుకున్నా. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ చేస్తా, ఇటు ఇటు ఫార్మింగ్, ఈ మూడు అయితే చూసుకుంటా. ఫార్మింగ్, ఎడ్యుకేషన్, యూట్యూబ్, ఈ మూడు అయితే చూసుకుంటా. నా వ్లాగ్లో అయితే వచ్చేసి ఏం లేదు, నా డైలీ లైఫ్ ఉంటుంది. ఏం చేస్తా ఇకపైన ఏం చేస్తా అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. నాకు అంత పెద్ద ఎడిట్ ఏం రాదు. అందుకే నేను ఎడిటింగ్ అయితే పోతున్నాను. ఎడిటింగ్ దిక్కు అయితే అంటే ఎడిటింగ్ కోర్స్ అయితే నేర్చుకోబోతున్నాను. అది ఎక్కడ కాదు, హైదరాబాద్ గరుడ అకాడమీ అని ఇన్స్టాగ్రామ్లో అయితే చూసిన. దాని రివ్యూస్ అయితే కొన్ని మంచిగానే అవుతున్నాయి. అది బెస్టో కాదో అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ విషయం మా డాడీ అయితే అందరూ నేను తర్వాత అది ఉంటుంది కదా ఫ్రీ. నా విలేజ్లో అయితే 12 వద్దులు అనుకుంటాడు. అప్పుడైతే 3 వద్దుల నాడు అయితే ఉన్నాడు. అందరూ అంతేగా ఉన్నా ఇట్లా ఓదార్చారు. 9 వద్దుల నాడు అయితే చాలా మంది వేరు. 9 వద్దుల నాడు ఓదార్చడం లేరు, ఎవరు లేరు. నాకైతే మా డాడీ డాడీ కప్తుండ్రు. అంతా ఎటు అయింది, మొత్తం డిప్రెషన్లోకి అయినట్టు అయింది. అంతా నాకు అంతా గానం అంటే అగ్రికల్చర్ వర్క్ అదేం రాదు, పొలం పని రాదు నాకు. పెద్ద టాలెంట్ అయితే ఏం లేదు. రిపేర్స్ చేస్తే నేను మామూలుగా రిపేర్స్, జిమ్ వర్క్ అప్పుడప్పుడు. మా డాడీ మంచిగా ఉన్నప్పుడు అయితే రిపేరింగ్, ఎలక్ట్రిక్ రిపేరింగ్, జిమ్, వీడియో ఎడిటింగ్ ఇవైతే చేద్దామని అనుకున్నా. కాబట్టి ఇప్పుడైతే ఇలా ఏదైతే వచ్చినా నాకు అంత పెద్ద స్టాండ్ అయితే లేదు. ఒక కట్టే నీళ్ళ పెట్టి ఇప్పుడు ట్రైపాడ్లకు ఒక కట్టే స్టిక్ ఇలా పెట్టి అయితే చేస్తున్నా. ఒకటైతే గట్టి చెప్పాలి ఏదో ఒకటి. నెక్స్ట్ 5 years ఈ 5 years బ్లాగింగ్ అయితే ఆపను, ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆపను.